మీ సినిమా చిత్రీకరణ విషయంలో ఎంత పట్టింపుగా ఉంటారనే దానికి నేను విన్నానండి, నిజమో కాదో నాకు తెలీదు. సరైన సినిమా అసలు అరవింద్ గారికి మీరు చూపించలేదంటగా ఆఖరి వరకు ఎవరు అన్నారు? ఎవరో అనడం అని కాదు సార్, నాకు వేరే సీన్లలో చూపించడాలు కొంత అయిన తర్వాత వాళ్ళతో అది నాకు అసలు అలవాటు లేదండి. నేను ఒకటి ఫిక్స్ అయ్యి కరెక్ట్గా ఇది అయిన తర్వాత నేను ఫైనల్ ఎడిట్ పర్ఫెక్ట్గా చేసిన తర్వాత కూర్చోబెట్టి చూపిస్తాను సార్. మీకు డౌట్ ఉందో చెప్పండి, ఇప్పుడు ఏం చేద్దాం, ఇబ్బంది లేదు. ఓకే, ఆ రోజు నేను చూపించినా కూడా మీరు గెస్ చేయలేరండి. ఏ సీన్ కాని సీన్ ఎప్పుడు చూపించినా బాగానే ఉంటాయి సార్. అవును, అది అంతా కూడా కంపోజ్ అయిన తర్వాత మీకు వచ్చేసేసి ఒక కరెక్ట్గా ఒక చైన్ ఆఫ్ దీనిలో పెట్టేసి లింక్స్లో పెట్టేసేసి కరెక్ట్గా ఒక స్క్రీన్ ప్లేలో పెట్టి మీ ముందు తీసుకొచ్చి పెట్టినప్పుడు మాత్రమే ఒక జడ్జిమెంట్ వస్తుంది. ముందే ఊరికే చూస్తాం, మేము చెప్తాం, ఏం చెప్పలేరండి ఎవరు అనుకుంటాం కానండి, చెప్పలేరు సార్. అక్కడ అది మనం చీట్ చేసినట్టు అవుతుంది. ఓకే, సో ఫైనల్గా చూసినప్పుడు ఒక్కసారి నాన్న ఇది ఇక్కడ ఏదైనా తేడా ఉంది, డైరెక్ట్ గారు ఇక్కడ ఏదైనా చిన్న ఇది ఉంది, అది ఒకసారి చూడండి, ఈజీ నాకు. ఓహో ఇందుకు అడుగుతున్నారా, లేదంటే సార్ ఇదిగో దీని లింక్ ఇదిగో ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇది చేశాను అని చెప్పడానికి ఉంటుంది. లేదు కరెక్టేనా, లేదు సార్ నిజమే బాగుంది, టోటాలిటీ బాగుంది అనుకుంటే ఒకటి, లేదు సార్ నిజంగానే ఇది చిన్న ఇది ఉంది సార్, ఓకే ఒక 2 days మనం పెట్టుకుందామండి, టోటల్ ఇంకేమున్నాయో చూసుకుని ఆ 2 days పెట్టేస్తాం, ఈజీ. అదే వాళ్ళకి చెప్పడానికి ఈజీ, మీకు చూపించడానికి ఈజీ, వాళ్ళు చెప్పిన తర్వాత మీరు కరెక్ట్ చేసుకోవడం కూడా ఈజీ అండి. అలా కాకుండా ఇవాళ చూసావు, ఒక ఇంటర్వెల్ దాకా అయింది, కొంతవరకు ఉంది చూసావు, ఇప్పుడే జడ్జ్ చేయలేరు, ఏం చెప్తారు, చూస్తారు అంతే. నాకు ఇంకా సెకండ్ హాఫ్ ఉంది కదా, నేను షూట్ చేయకుండా నువ్వేం చెప్తావు జడ్జిమెంట్? కరెక్ట్, ఎవరైనా సరే సార్. అవును, మీ ఫస్ట్ హాఫ్లో లాక్లన్నీ సెకండ్ హాఫ్లో ఉంటాయి కాబట్టి ఎలా పడితే అలా చూపించి కూడా వేస్ట్ అండి. ఊరికే చూపించామంటే చూపించాము అంతే, అది ఎందుకు? అది నాలుగానే ఏంటంటే నేను ఆయనకి ఇదే చెప్పానండి, గురుగారు నాకు జడ్జిమెంట్ కావాలంటే నువ్వు రోజుకోసారి చూసే జడ్జిమెంట్ రాదు. ఇది ఆల్రెడీ చూసాను ఎన్నిసార్లు, ఒక ఎంటర్టైన్మెంట్ సీన్ ఉందండి, ఒకసారి చూసావు నవ్వావు, రెండోసారి చూసాను నవ్వావు, మూడోసారి చూసావు నవ్వావు, నాలుగోసారి చూసావు నవ్వావు, ఐదోసారి చూసావు ఆల్రెడీ చూసాను అనుకుంటావు, ఆరోసారి నేను చక్కలిగిలు పెట్టాలి. ఎందుకు వస్తుంది సార్ నవ్వు? సో అన్నిసార్లు నీకు ఎందుకంటే నువ్వు ఇక్కడ చూస్తున్నావు, దానికి తర్వాత ఒక ఆర్ఆర్ యాడ్ అవుద్ది, అద్భుతమైన నీకు ఇది యాడ్ అవుద్ది, వాయిస్ యాడ్ అవుద్ది, డబ్బింగ్ యాడ్ అవుద్ది, ఇవన్నీ యాడ్ అయినప్పుడు ఒక డిఏ కలర్ఫుల్ డిఏ యాడ్ అవుద్ది, ఇవన్నీ యాడ్ అయినప్పుడు ఉండే నీకు లుక్ కను మామూలుగా చూసేదానికి చాలా తేడా ఉంటుందండి. కరెక్ట్ అండి, కరెక్ట్. అదైతే ముందు అరవింద్ గారికి ఇప్పుడు మీరు ఏది చూసినా కూడా నన్ను జడ్జ్ చేయలేనప్పుడు ఎందుకు చూడటం? ఇప్పుడు వద్దు, మీరు పొల్యూట్ అవ్వద్దు. మీరు ఒకేసారి చూసినప్పుడు మీకు ఒక ఆడియన్లో చూసావు, మీకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది. సో అందుకని నేను ఫస్ట్ నుంచి నేను బాలయ్య గారికి కూడా ఫైనల్గా చూపిస్తానండి. అంతేనా? ఫైనల్గా చూపిస్తాను సార్. బేసిక్గా ఆయనకి నాకున్న బాండింగ్ వేరండి. ఆయన అసలు కథ కూడా అడగడు, వద్దు భయపడారు, మీరున్నారు చూసుకుంటారు నాకెందుకు అంటాడు ఆయన. ఓకే, సో ఆయనకి నాకున్న నమ్మకం అండి, మా మధ్యలో ఉన్న బాండింగ్ అది. ఓకే, సో ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కదా, నువ్వేం చెప్పొద్దు నాకు, నువ్వే చెయ్యి. అది నిజంగానే బరువు కోసం అనండి ఆయన, నాకెందుకు భయపడుతున్నాడు కదా అని ఆయనకు ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటూ వచ్చాను కాబట్టి ఆయన ఇంకా బాగా నమ్ముతాడు. ఇప్పుడు మీరు మామూలు రెగ్యులర్ క్యారెక్టరైజేషన్ అయితే ఒక పద్ధతి అండి, అఖండలో ఈ క్యారెక్టర్ ముందు బాలయ్య బాబు గారికి చెప్పారా? అఘోరా క్యారెక్టర్ ఓకే, చెప్పిన తర్వాత షూట్కి వెళ్ళారా? 1 minute సార్ ఆయన వినింది. బాబు ఇప్పటివరకు మనం 2 ఇలా చేసాము, సోషల్ ఫార్మాట్ చేసాము, ఇప్పుడు సోషల్ ఫార్మాట్ 2.5 hours కష్టమైపోద్ది, మరి ఏం చేద్దామండి, నేను ఇలా అఘోరా క్యారెక్టర్ అనుకుంటున్నాను. అఘోరా అంటే విభూతి పూసుకొని హెయిర్ పెంచి వచ్చి ఇదే అన్నాడు. అవును బాబు, కాకపోతే బాలయ్య బోయపట్టాలి ఉంటారు కదా బాబు, కుట్టారుగా బాలయ్య బోయపట్టి అలా ఉంటారు కదా. నిజమేనండి, మీ ఇష్టం, ఎప్పుడు గెటప్ చెక్క ఎప్పుడు వెళ్ళిపోతాం, ఇంతే జరిగింది. ఓ అంతేనండి, చాలా సింపుల్, చాలా సింపుల్. ఆ క్యారెక్టర్ ఎలా జర్నీ చేస్తాను, ఎందుకు నువ్వు చూసుకుంటావు కదా అన్నాడు ఆయన. ఓకే, అంతే, చూసుకోండి, తర్వాత మనం గెటప్ అంతప్పుడు కావాలంటే అప్పుడు ఏదైనా ఊరికే నేను ఎలా వెళ్ళాలి చెప్పండి నాకు చాలు అంటే అది నమ్మకం అండి, షీర్ ఫెయిత్ మీ మీద ఉన్న నమ్మకం అండి, అంతే. ఆ నమ్మకం ఉన్నప్పుడు మనం చాలా బాగా ఇంకెక్కువ వేసుకుంటామండి మా భుజాన. అది ఒక రకంగా హెవీ వెయిటేనండి. ఇప్పుడు కథ విని బాగోలేదు, ఇది మార్చండి ఇలా మార్చండి అంటే అప్పుడు సమానమైన నిష్పత్తి ఉంటుంది రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు అంతా మీదే, మంచి అయినా చెడైనా. సో మీరు ఆ యాంగిల్లో మళ్ళీ సింగిల్ హ్యాండ్ ఫైటే కదా మీది. మరి దాన్ని మీరు ఎంజాయ్ చేస్తారండి బాగా బాగా. ఎలా? ఎందుకంటే నేను రీమేక్ చేయలేను సార్, రీమేక్ చూపిస్తే నాకు కిక్కు రాదు, నాకు రోజు స్ట్రగుల్ పడాలి. అమ్మ ఈ షాట్ ఎలా తీయాలి, ఇది ఇలా పెట్టాలి, ఇది మార్చాలి, బ్లాక్ మార్చాలి నుంచి ఇది బయటికి తీయాలి. ఆ కిక్ ఉన్నప్పుడే నేను డైరెక్టర్గా బతికున్నట్టండి.
అది లేని రోజు నాకు అవసరం లేదు సార్ అది. అందుకే నేను రీమేక్లు చేయనండి. రీమేక్లు చేయరు, అసలు ఆ ప్రస్తావన కూడా మీ దగ్గర రాదేమో. నేను చేయనండి, చేయలేను, నాకు కిక్ ఉండదు. అది నేను చూస్ చేసేదేం సార్. మరే కరెక్ట్, నేను అది పెద్ద ఇబ్బంది పడతాను. నేను రీమేక్లు మధ్య బాగా డిసప్పాయింట్ కూడా ఎప్పుడు రీమేక్ ఈజ్ అలా అని కాదు సార్. నేను వాళ్ళతో చెప్పలేదు, నేను ఎవరితో సినిమాలే కూడా నేను రీమేక్లకి వెళ్ళాను సార్. ఎందుకంటే ఆల్రెడీ చూసిన సినిమా సార్ అది. నేను సో కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా ఉంటే నేను చేస్తాను ఆ రీమేక్లో కూడా. కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ దానికి ఇప్పుడు నేను చేసిన దానిలోనే నాకు భద్ర ఉంది, సెకండ్ వెర్షన్ ఉంది నాకు, నేను చేయగలను. ఓకే, భద్రకి సెకండ్ వెర్షన్ ఉంది, కానీ సెంట్రల్ పాయింట్ అదే ఉంటుంది. ఆ సెంట్రల్ పాయింట్ మార్చాలి, మారిస్తే వచ్చేస్తుంది మొత్తం కొత్త కథ వస్తుంది. ఓకే, సింహ కూడా అలాగే ఉంది, తులసికి లేదండి, సింహాకు ఉంది అలాగే. ఇదే ఉంటుంది, సెకండ్ వెర్షన్ ఉంటుంది. సెకండ్ అంటే అదర్ వెర్షన్, ఇంకో రకంగా కూడా తీయచ్చు సినిమా. ఓకే, అదర్ వెర్షన్ అలా ఇంకేదన్నా నేను వెళ్ళినప్పుడు చేయగలను. కాదు సార్, దాన్ని ఎవరు డిసైడ్ చేస్తారు? మీకు మీరే డిసైడ్ చేసుకుంటారు కదా రెండు వెర్షన్స్ ఉన్నప్పుడు. అంతే కదా సార్. అమ్మ మీరు మామూలు కారండి కాదు సార్, ఎందుకంటే అది మా ధర్మం సార్. అది ధర్మం ఏంటంటే సార్, ధర్మం ఏంటి తేడా వచ్చిందంటే గొప్ప పగిలిపోతుంది. ఇప్పుడు ధర్మం ఓకే, మీ బాధ్యత, మీ ఉద్యోగ ధర్మం, లేకపోతే మీ బాధ్యతలో ఉండే ధర్మం అది. బట్ ఏదైనా ఒక బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా కౌన్సిలింగ్ని నమ్మేవారంట. కౌన్సిలర్స్ కూర్చుని డెసిషన్ తీసుకోవడం అది. అవును, అది అప్పుడు బాధ్యత అన్నది అందరికీ పంపకం జరుగుతుంది. ఇక్కడ మీరు రెండు వెర్షన్స్ రాసుకుని రెండు బాగున్నాయి దీనిలో వెళ్దామని అనుకోవడం మాత్రం ఇప్పుడు నాకు సాహసమే. నాకు ఒక రైటర్స్ వింగ్ కూడా ఉంటుందండి, వాళ్ళతో కూడా కూర్చుంటాను సార్. ఓకే, కూర్చొని వాళ్ళ అభిప్రాయాలు కూడా మొత్తం వింటామండి. వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళ అభిప్రాయాలతో పాటు మొత్తం అంతా కూడా అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఫైనల్ జడ్జికి నేను వెళ్తానండి. ఓకే, దెన్ యూ విల్ అరైవ్ ఎట్ ఫైనల్ డెసిషన్. సార్ ఓకే, ఇప్పుడున్న ఇది ఎలా ఉంది, ట్రావెల్ ఎలా కావాలి, ఏంటి వాట్ ఇస్ వాట్, ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఎలా ఉంది, ఓకే, ఎవరిని మనం ఖాయం చేస్తున్నాం, ఈ సినిమా ద్వారా ఎవరిని ఫస్ట్ ఆడియన్ మన సినిమాకి రావాలి అనేది కంపల్సరీ ఇది పెట్టుకొని కూర్చుంటాను. ఓకే, తర్వాత నాకు అంటే మీరు ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర అసిస్టెంట్గా ఉన్న రోజుల నుంచి మీరు నాకు తెలుసు. ఇన్ జనరల్గా సుబ్బయ్య గారు అన్నీ కూడా మమతల కోవిల, మమతానురాగాలు, ప్రేమ బంధం, ఇలాంటి సినిమాలు సుబ్బయ్య గారు అన్నీ దాదాపుగా. కానీ మీరు అంత ఇమోషనల్ ఎరప్షన్ ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నారంటే? సార్ అడాప్ట్ అదేం లేదు సార్, టైం ఆ టైంకి అది కూర్చుంది సార్. ఆ తర్వాత నేను 2004కి నేను డైరెక్టర్ అయ్యాను. అవును, ఆయన దగ్గర నేను పనిచేస్తుంది 98, 99, 2000 ఆ లోపే చేశాను సార్. ఆ తర్వాత 2001 నుంచి నేను బయటకు వచ్చేసాను. ఓకే, 3 ఇయర్స్ ఫైల్ పట్టుకొని తిరిగాము. 2004లో నేను భద్రా స్టార్ట్ చేశాను. అప్పటికి చాలా మారిపోయినాయి. సో ప్లస్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటుంది సార్. నేను అప్పటి వరకు ఉన్న రవితేజ గారు ఒకలా ఉన్నారు. ఓకే, నేను ఇతనితో చేస్తే ఏం చేయాలి, బాలయ్యతో చేస్తే ఏం చేయాలి, చిరంజీవి గారితో చేస్తే ఏం చేయాలి,